నిరంతరం పోరాటం చేస్తున్నాను. నేను సూటిగా మీకు ప్రశ్నలు వేస్తా, మీరు నిజాలే మాట్లాడారు. ఖచ్చితంగా చెప్తానండి. చాలా సభలు మీరు నిర్వహించడము, తండోపతండ లక్షలుగా ప్రజలు తరలి మీరు ఏమి ఉద్ధరించారు? మీకు ఏం పదవులు? మేము ఈ పొద్దుటికి పదవుల గురించి ఆశించి సంఘాన్ని ఏర్పాటు చేయలేదు. ఇప్పుడు వాల్మీకులందరూ ఆయన సైడ్ ఉన్నారా? మీరేమంటున్నారు? వాల్మీకులందరూ వెంకటరామరెడ్డి వైపే ఉన్నారు. వాల్మీకులు అంత ఇటు సైడ్ ఉన్నారని చెప్పలేదు. జయరాం బీసీ అయినప్పటికీ, వెంకటరామరెడ్డి ఓసీ అయినప్పటికీ. వెంకటరామరెడ్డి ఓసీ కాదు, ఆయన బీసీనే. వెంకట్రామరెడ్డి బీసీ అని మీరు బల్లగుద్ది చెప్తున్నారు. పేరున్నంత మాత్రాన మనం అగ్రకులంగా భావించేది లేదు. జయరాం బీసీ అయినప్పటికీ, వెంకటరామరెడ్డి ఓసీ అయినప్పటికీ ఉన్నారు. రెండు కళ్ళతో చూస్తే ఇద్దరు బీసీ నేతలే. మేమంతా బీసీలే మీరు అంటుండేది, మేమంతా బీసీలే అయినప్పటికి కూడా జయరాం బీసీ అయినప్పటికీ వెంకటరామరెడ్డి ఇక్కడ ఒక వెంకటరామరెడ్డి ఓసీ అని చెప్పి మేము దూరం పోవడానికి అని ఓడించడానికి అది కరెక్ట్ కాదు. ఓకే, ఎందుకంటే మాకు సీఎం జగన్ కావాలి. ప్రజలు ఏదైతే అనుకుంటున్నారో అవి నిజమా కాదా అని మాకు కూడా చాలా సందేహాలు ఉండేవి. అన్న మీరు రెడ్ల కులంలో పుట్టిన వాళ్ళలాగా ఉన్నారన్న మీరు. కానీ 2016లో మీ అమ్మాయి, మీ కూతుర్ని కిడ్నాప్ చేయడానికి నేను న్యాయపరంగా రాజ్యాంగబద్ధంగా పోయే వ్యక్తిని. సరే ఏమైతే ఏం కానీ ఏం నన్ను చంపుతారు, అంతకుమించి ఏం చేయలేరు కదా. సరే బీసీల కోసం నా చావైనా నేను బలిదానం చేస్తాను.